తెలంగాణ సాగునీటి శాఖ పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 29 మంది మంత్రులు నేడు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ప్రాణహిత ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయ, కొత్త ఆయకట్టు స్థిరీకరణ, ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సిందిళ్ల, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ సాగునీటి శాఖ పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 29 మంది మంత్రులు నేడు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ప్రాణహిత ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలు, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ, ఆయకట్టు వివరాలు, ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మేడిగడ్డ, సిందిళ్ల, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ సాగునీటి శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 29 మంది మంత్రులు నేడు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థలపై కూడా శ్వేతపత్రాలు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమైంది. ఈ నెల 29న సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టుల కట్టడం వల్ల జరిగిన లాభ నష్టాలను కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అయింది, ఆ ఆయకట్ల వివరాలు కూడా వివరించాలనుకుంటున్నారు. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సిందిళ్ల బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాల వంటి అంశాలపై కూడా ఇటు ఇరిగేషన్ అధికారులతో సమీక్షించనున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత కూడా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు స్థానిక మంత్రి శ్రీధర్ బాబు కూడా పరిశీలించనున్నారు. ఈ పరిశీలన కావచ్చు, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు, ఈ బ్యారేజీ సందర్శన కావచ్చు, ఈ కాళేశ్వరం నిర్మాణ సంస్థలకు, అదేవిధంగా ఈ సబ్ కాంట్రాక్టర్లకు కూడా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో కూడా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తా ఉంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కుంగడంపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్రిడ్జి కుంగడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించింది. సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మేడిగడ్డ సందర్శించి బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల ముందు మారింది. ఈ నేపథ్యంలోనే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ఆరోపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 1,00,000 కోట్ల అవినీతికి సంబంధించి నిరూపించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేడిగడ్డ, ఈ సిందిళ్ల, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని, దాంట్లో జరిగిన అవినీతిని బయట పెట్టాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానికి సంబంధించి ఈ నెల 29న కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మాత్రం ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాత్రం ఉండబోతుంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.